నుంచి ఫినిష్ అయ్యేలోపు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. లైక్ ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఐరన్ వర్కర్, వెండర్, పెయింటర్, ఇలా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఓకే, వాళ్ళందరూ కూడా బీఓసీ వర్కర్ కింద రిజిస్టర్ అయితే వాళ్ళకి లేబర్ కార్డ్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఉంటే మాత్రమే మీకు ఈ స్కీమ్స్ కానీ కోర్సెస్ కానీ నెక్స్ట్ ఇంకేమైనా సరే కొత్త ప్రాజెక్ట్స్ రిలీజ్ అయిన వాటికి సంబంధించిన బెనిఫిట్స్ కానీ ఏమైనా మీకు అప్లికబుల్ అయితే. ఓకే, ఫస్ట్ చూడండి. లేబర్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ పిల్లలు తిరిగి మళ్ళీ ఆ లేబర్ కార్డ్ జోలికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టు జాబ్ చేసుకొని ఆన్లైన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత జాబ్ ప్రొవైడ్ చేయడం కూడా గవర్నమెంట్ బాధ్యతగా తీసుకొని మీకు జాబ్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళకు జాబ్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ఫుల్గా ఉంటూ వాళ్ళకి చెదురు బదురుగా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరందరూ కోర్స్ ఆల్రెడీ మనకి 3 months 3.5 months అయిపోయింది కదా స్టార్ట్ అయ్యి. ఇంకో 3 monthsలో మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో నుంచే మీ మొబైల్లో మీ యాప్లోనే మా వాళ్ళకి కాల్ చేసి మిమ్మల్ని ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ పోస్ట్లో పంపించడం జరుగుతుంది. యాక్చువల్లీ ఒక మంచి ఇనిషియేషన్తో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. నేను విన్నంత వరకు కూడా ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ అండ్ బీ సెటిల్డ్ ఎనీవేర్. యాక్చువల్లీ బయటికి వెళ్ళిన తర్వాత మనం హైదరాబాద్కి వెళ్ళినా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ చదవాలనుకున్నా, Group 1, Group 2, Group 3, మీరు సివిల్ చదవాలనుకున్నా, బ్యాంక్ కోచింగ్ వెళ్ళాలనుకున్నా కూడా కొన్ని వేలు పోయాల్సి వస్తుంది. వెనెవర్ వి రీచ్డ్ అవర్ తెలంగాణ, అప్పటి తీసుకున్నటువంటి ఇనిషియేషన్లో భాగంగా ఇది ఒక పార్ట్. రూరల్ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. మనం అందరం కూడా అన్ఎంప్లాయ్మెంట్ కానీ చాలా మంది ఉండిపోతున్నారు. అక్కడ నుండి మనం ఎంప్లాయ్మెంట్గా మనం అవ్వాలి, పిల్లలందరూ కూడా సెటిల్ చేయాలి. ఆ ఉద్దేశంతో తయారు చేసినటువంటి ప్లాట్ఫామే ఇది ప్లాట్ఫామ్. ఎవరెవరైతే మనకు ఎక్కువగా డబ్బులు కోసం మనం చదవలేము అనుకున్న వాళ్ళకి కూడా బెస్ట్గా మిమ్మల్ని ఏ డబ్బులు అవసరం లేదు, మిమ్మల్ని ఒక మంచి ప్రోడక్ట్ మేకర్స్గా తయారు చేయడానికి చేసినటువంటి ప్లాట్ఫామ్ని మీరందరూ సక్సెస్ఫుల్గా వాడుకుంటారని అనుకుంటూ, నిజానికి చాలా అవసరం. అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలనుకుంటామంటే త్రూఅవుట్ తెలంగాణ అనుకుంటే ఎక్కడ ఉండాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే హైదరాబాద్ అంటే చాలా మంది 90% ఆఫ్ ద పీపుల్ హెడ్ని మనము లాక్ చేస్తాం, ఇష్టపడతాం. ఎందుకని? మోర్ ఫెసిలిటీస్ అట్ హైదరాబాద్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ ఫెసిలిటీస్ని మనం ఇష్టపడతాం. ఆ ఫెసిలిటీసే కనుక మన ఇంటి పక్కనో మనమున్న ఊరిలోనో మనం ఉన్న జిల్లాలోనో ఉంటే ఎవరు హైదరాబాద్కి వెళ్ళి ఇంత పీపుల్ ఒక దగ్గర ఎక్కువ లేవడానికి ఇష్టపడరు. అంత పెద్ద ఉద్దేశంతో ఒక చిన్న ప్లాట్ఫామ్ ని గవర్నమెంట్ మీకు ఇనిషియేషన్ చేసింది. ఈ చిన్న ప్లాట్ఫామ్ ని మీరందరూ కూడా పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకొని అందరూ ఎవ్రీ ఇయర్ ఈ కాలేజ్లోనే ఇక్కడే వీళ్ళు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అందుకనే మీకు ఈ మాత్రం కొంచెం చెప్పాలనిపించి చెప్పాను. యూ కెన్ యూటిలైజ్ ఇన్ ద ప్రాపర్ వే. డెఫినెట్లీ డోంట్ పుట్ ఇన్ ఓన్లీ యువర్ ఫైల్. దీన్ని 100% మీరు వాడుకోండి. దీన్ని వాడుకొని మీరు ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ అయ్యి మళ్ళీ మీకు ఎవరైతే సార్లు మీకు నేర్పారో అదే ప్లాట్ఫామ్ లో మీరు నిలబడి మైక్ పట్టుకొని మాట్లాడే లెవెల్కి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ తెలంగాణ వారికి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి వీరి ఆధ్వర్యంలో సుశిక్షితులైనటువంటి మీ అందరికీ కళాశాల తరఫున నమస్తే. మనిషి అంటే కేవలం రక్తమాంసాలు ఉన్న జీవి కాదు, ఎన్నో నైపుణ్యాలు కలిగి ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి. మనం చాలా హ్యాండ్సమ్గా మనకి ఏ పని కాదు, ఎవరైనా మనకి వివరిస్తారు అంటే మన ప్రొడక్టివ్ వాల్యూ అనేది చాలా తక్కువ అన్నమాట. అందుకే ముఖ్యంగా ఈ కరెంట్ సొసైటీలో ప్రస్తుత సమాజంలో మనిషికి ఎన్ని ఎక్కువ స్కిల్స్ ఉంటే అంత ఎక్కువ ప్రయోజనకారి అవుతారు సొసైటీకి. అందుకే మీకు ఈ రకరకాల ఇంజనీరింగ్ స్కిల్స్ ట్రెడిషనల్ స్కిల్స్ కాకుండా ఈ కొత్త టెక్నికల్ స్కిల్స్ అని మీకు ఇచ్చారు. ఒకప్పుడు ఏదైనా కొత్త విద్య నేర్చుకోవాలి అంటే ఒక మనిషి అనే గురువు ద్వారా మాత్రమే అందేది. కానీ ఇప్పుడు నేర్చుకుందామనే తపన ఉంటే నేర్చుకునే అవకాశం చాలా ఉంది. మనిషి అనే గురువు కాకపోయింది. గూగుల్ గురువు అనే మాట వచ్చింది కదా మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ సంస్థ 2 సంస్థల వాళ్ళు కూడా ఒక నిర్మాణ రంగంలోని కానీ లేదా ఇతర రంగాల్లోని కార్మికులుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పిల్లలు మళ్ళీ కార్మికులుగానే మిగిలిపోకుండా వాళ్ళు ఒక మంచి స్థాయిలోకి ఎదగాలి అనే సదుద్దేశంతో పనిచేస్తూ మీకు ఈ స్కిల్స్ అన్ని నేర్పించారు. కాబట్టి వాళ్ళు ఎంత నేర్పించారు అనేది ఒక అంశమైతే మీరు ఎంత శ్రద్ధగా నేర్చుకున్నారు అనేదే రెండో అంశం. అదే ముఖ్యమైనది.
మీకు ఎంత నేర్చుకుందామని ఉన్నదనేదే మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. కాబట్టి మీరు కూడా వీళ్ళు నేర్పించింది కదా ఇంక వాడికి చాప్టర్ క్లోజ్ అంటే నడవదు. ముఖ్యంగా మీకు నేర్పించడానికి ఎక్కువ సాఫ్ట్వేర్ రిలేటెడ్, అది దినదినం అప్డేట్ అయితూనే ఉంటుంది. మనకి ఈ మధ్యలో ఒక టార్గెట్ బాగా తెలుసు ఏంటి, ఇన్ ద కమింగ్ 5 years ఇండియా షుడ్ బికమ్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. విన్నారు ఎప్పుడైనా ఇది? విని ఉంటే లేదా వినకపోయి ఉంటే ఇప్పుడు విన్నారు కాబట్టి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఎట్లా అవుతుంది? మనందరం బాగా పనిచేస్తేనే అవుతుంది కదా. ఎవరో టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే టార్గెట్స్ పెట్టి అవుతుంది అంటే కాదు. ఈ 141 కోట్ల భారతీయులలో ప్రతి ఒక్కరూ పనిచేస్తేనే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. ముఖ్యంగా మీలాంటి టెక్నికల్ స్కిల్స్ బాగా ఉన్నవారు కనుక ఆ గొప్ప లక్ష్యంలో మీరు భాగస్వాములు అవుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్ మరియు ప్రిన్సిపల్ గారికి మీ అందరికీ ఒప్పిగా ఉన్నందుకు మరొకసారి కృతజ్ఞతతో నమస్కారం. అందరూ కూడా మీ అందరూ చూస్తుంటే ఒక రకమైన సంతోషంగా అనిపిస్తుంది, ముఖంలో చిరునవ్వు అనేది వస్తుంది. ఎవరైతే సక్సెస్ఫుల్ అనిపిస్తున్నారో అన్సక్సెస్ఫుల్ వాళ్ళు కొంచెం డీలేగా ఉన్నారు, వాళ్ళ అటిట్యూడ్ వస్తుంది. ఓకే, నేను తెలుగులో మాట్లాడతా గ్రామీణ విద్యార్థిని. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో రూపొందించి మీకు అందిస్తున్న నిర్వాహకులు రాజేందర్ సార్ గారికి ధన్యవాదాలు. అంతా గ్రామీణ విద్యార్థులు ఉన్నారు సార్, అంతా గ్రామీణ విద్యార్థులు ఉన్నారు. ఈవెన్ బీటెక్ ఎంటెక్ వాళ్ళు టెక్నికల్ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అటువైపు చూస్తుంటే కొంత ముఖ కవలికలు ఏర్పడుతుంది, కొంత తక్కువ. ఇంటర్ 10th డిగ్రీకి ఇలాగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. భవన కార్మికుల నిర్మాణంలో ఎంత కార్మికులు ఉంటారో వాళ్ళకు లేబర్ కార్డు ఉంటుంది. ఆ కార్డు ఉన్న విద్యార్థులకు, స్త్రీ పురుషులకు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వారికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ రంగంలో రాకుండా టెక్నికల్గా ప్రస్తుత సమాజంలో ఏ విధంగా ఉద్యోగాలు, ఏ విధంగా మనం నిలబడగలుగుతాము అన్న పరిస్థితులను మనకు వీళ్ళు ఆన్లైన్లో ఇస్తున్నారు. ఆన్లైన్లో ఇటు చదువుతో పాటు అటు వృత్తితో పాటు ఆన్లైన్ కోర్సు మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఓపెన్ చేసి ఆ ట్రైనింగ్ మనం ఆ శిక్షణ తీసుకుంటున్నాం. ఆ శిక్షణ ద్వారా భవిష్యత్తుకు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మన మీద నిలబడతాం, మనపై ఆధారపడే వాళ్ళని కూడా పోషించే స్థితి వస్తుంది మనం. కాబట్టి చాలా సంతోషం. మేడం గారు కూడా మీకు అన్ని చెప్పారు. ఒకటే, భయపడవద్దు. అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, చాలా భయపడుతున్నారు. ఆ భయం అనేది ఉండదు. అలా రేపు మనం బతకాలంటే చాలా కష్టంగా ఉన్నది సమాజంలో. అన్నీ వేరు, చదువులు వేరు, సమాజం వేరు. సమాజంలో ఒకరితో మాట్లాడుతున్నాం అంటే ఏ విధంగా మాట్లాడాలని అది కూడా నేర్చుకోవాలి. దొంగార్థాలతో మాట్లాడతాం, కట్ చేశా. మనకు కావాల్సిన లక్ష్యాన్ని ఎన్నుకోవాలి. ఒక ఉద్యోగంగా మీరు ఏదో ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని ఆ లక్ష్యాన్ని సాధించుకున్నందుకు ప్రయత్నం చేయండి. ఇవాళ చూడండి, రిజల్ట్స్ చూడండి, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ, ఐఆర్ఎస్లో కానీ అందరూ మహిళలే. టాప్ 10 మహిళలు. నీట్ ఇట్లాంటి అబ్బాయిలు కూడా ఉన్నారు, చాలా ఎక్సలెంట్ ఉన్నారు, జీన్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే తొందరగా బయటకు రారు, చదవాలి, వాళ్ళని కూడా ఒక రకంగా అభివృద్ధి చెందాలని వాళ్ళకు కూడా ఉంటుంది. తప్పు మాట్లాడద్దు, ఎప్పుడు కానీ తప్పు చేయొద్దు, తప్పు మాట్లాడద్దు, క్రమశిక్షణ పాటించాలి. ఓకే, మీ అందరూ భవిష్యత్తులో శిక్షణ పొందినాక భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలో ఉండాలని, ఆయా ఐశ్వర్యంతో కుటుంబాలతో విడుదలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు రాజేందర్ గారికి మరియు మా మేడం గారికి, మీరు ముందు ఎంత కూడా అంత చప్పుడు లేకుండా క్రమశిక్షణ అంటే కరెక్ట్ ఉన్నది. అట్లా ఐ లైక్ దిస్. ఇంత ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా
1 అవర్లో మేము చాలా నేర్చుకున్నాం. రెజ్యూమ్ బిల్డింగ్ కానీ స్కీమ్స్ కానీ అన్ని తెలుసుకున్నాం. నా కోర్స్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++. కరెంట్లీ నేను ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నాను యాప్ డెవలప్మెంట్ పైన. సో ఈ కోర్స్ నాకు చాలా యూజ్ అయిందనే చెప్పచ్చు. బేసిక్స్ ప్రోగ్రామింగ్ నేను నేర్చుకున్నా. సో థ్యాంక్ యూ. ఇట్లా స్కీమ్స్ ఉండడం గొప్ప కాదు, దానికి అవేర్నెస్ చెప్పడానికి ఇలాంటివి పెట్టడం చాలా మంచిది నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. ఒకసారి కలెక్టర్ ఆఫీస్లో మన జిగ్గాలో పనిచేస్తుంటే మా ఫ్రెండ్ ఒక అతను ఇట్లా యాప్ ఉంది, ఇందులో నువ్వు చదువుకోవాలనుకుని చదువుకోవచ్చు, చాలా బాగుంటుంది అని చెప్పారు. అప్పుడు ఒకసారి రిజిస్ట్రేషన్ చేశాను. తర్వాత నాకు కాల్స్ వచ్చింది, ఏ కోర్స్ మీకు ఇష్టం ఉందని చెప్తే సాఫ్ట్వేర్ స్కిల్స్ అని అలైన్ చేశాను. తర్వాత వచ్చే క్లాసెస్ చూస్తూ చాలా చాలా అంటే చాలా ఇంప్రూవ్, నాలోనే ఇంత స్కిల్స్ ఉన్నాయా నాకు అనేది ఇంప్రూవ్మెంట్ వచ్చింది దీని ద్వారా. ఇదే ఈ సాఫ్ట్వేర్ స్కిల్తో మొన్న రీసెంట్గా వచ్చిన RFCLస్లో సెంట్రలైజ్ ఇంప్లిమెంట్ అటెంప్ట్ చేసి వచ్చాను. 75% వచ్చింది. ఇంకా స్కిల్ టెస్ట్ లిస్ట్ రాలేదు, అందులో నా నేమ్ వస్తే మాత్రం దీని ద్వారానే ఆ జాబ్కి నేను జాబ్ చేసేవాళ్ళని అనుకుంటున్నాను. ఇది చాలా ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇంత ప్రజెంట్ టెక్నాలజీకి మనం ఇంత స్కిల్ నేర్చుకునే అవకాశం ఉందని నాకు కూడా వచ్చేవాళ్ళు తెలియదు. ఏదో అలా లేబర్ కార్డు ఉంది, అలా చేసుకోవచ్చు, ఏదో నేర్పిస్తారు, 15 days ట్రైనింగ్ పెడతారు, 15 days అయిపోయేది అని చెప్పేవాళ్ళు. దాన్ని వినేవాడిని, దాన్ని చేసేవాడిని. కానీ తర్వాత ఇందులో జాయిన్ అయిన తర్వాత ఇంకా ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తూనే ఇంత మంచిగా డెవలప్మెంట్ నాలో నేను చేసుకుంటాను అనుకోలేను. ప్రజెంట్ ఇప్పుడు నేను ల్యాప్టాప్లో కూడా దీనిలో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ APPC. హాయ్ అండి, నా పేరు అమృతవర్షిని. నేను జైత్యాల డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మా మమ్మీ వాళ్ళకి లేబర్ కార్డు ఉండడం వల్ల వాళ్ళ త్రూ మాకు ఒకటి వెబ్సైట్ అనేది, ఒక యాప్ అనేది పరిచయం అయింది. ఆ యాప్ ద్వారా ఏంటంటే మాకు ఇవాళ 1 day వర్క్షాప్ కండక్ట్ చేశారు. దాంట్లో సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంట్లో ఏంటంటే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అంటే కెరియర్కి సంబంధించిన స్కిల్స్ కానీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే నేను సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. దానివల్ల ఏంటంటే నాకు యూజ్ బయట కనుక నేను నేర్చుకుంటే దానికి కొన్ని వేలలో ఖర్చు అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మాకు ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మాకు ఫ్రీ ఉన్న టైంలలో మేము చూసుకొని చేసుకునేలాగా డిజైన్ చేశారు దీన్ని. సో ఇది ఏంటంటే వాళ్ళకి లేబర్ కార్డు ఉండడం వల్ల మాకు దానివల్ల కలిగిన యూజ్ ఇది. థ్యాంక్ యూ ఫర్ APPC అండ్ తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్. నా పేరు మధుకర్. నేను మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. మా నాన్నగారికి లేబర్ కార్డు ఉండడం వల్ల నేను కంప్యూటర్ విద్య అనేది ఉచితంగా నేర్చుకోగలిగాను. నేను నేర్చుకున్న విద్య వచ్చేసరికి సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ విత్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ జావా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. ఈ 2 విద్యలు నేర్చుకోవాలంటే బయట 1,00,000 పైన ఖర్చు అవుతుంది. కానీ తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉచితంగా మాకు ఈ విద్యను అందించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు 1 day వర్క్షాప్ అండ్ రెజ్యూమ్ మేకింగ్ కెరీర్ గైడెన్స్ తీసుకోవడం జరిగింది. వీరు మాకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ APPC తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్. హాయ్ అందరికీ, మై సెల్ఫ్ పవిత్ర. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం మా డాడీకి లేబర్ కార్డు ఉండడం వల్ల ఈరోజు ఇక్కడ 1 day వర్క్షాప్ నిర్వహించారు. అందులో కెరీర్ గైడెన్స్ అండ్ రెజ్యూమే మేకింగ్ చెప్పారు. ఈరోజు మాకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేశారు. దానివల్ల మేము ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేశాము. అండ్ నేను AI డేటా సైంటిస్ట్ కోర్స్ నేర్చుకున్నాను. ఇది బయట నేర్చుకోవాలంటే 1 lakh to 1,20,000 పడుతుంది. అదే ఈ యాప్ వల్ల మాకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. దీనివల్ల మాకు ఫ్రీ ఉన్న టైంలో మేము ఈ కోర్స్ నేర్చుకుంటున్నాం. ఇది మాకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ APPC తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్. నా పేరు సాయి కుమార్. నేను జైత్యాల డిస్ట్రిక్ట్ నుండి. సో ఇక్కడ నేను SKNR డిగ్రీ కాలేజ్కి సో ఇవాళ వర్క్షాప్ అండ్ కెరీర్ గైడెన్స్ అబౌట్ రెజ్యూమే గురించి వచ్చిన. సో ఇవాళ బాగానే చెప్పారు. అలాగే మాకు APPC ఉండే అండ్ లేబర్ కార్డ్ నుండి మాకు ఉచితంగా మాకు కోర్సెస్ అంటే ఇచ్చారు. అందులో AI డేటా సైన్స్, అలాగే జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అలాగే మాకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గురించి కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ IoT చాలా ఉన్నాయి. సో అవి నేర్చుకోవడం వల్ల మాకు ఫ్యూచర్లో జాబ్కి చాలా ఉపయోగపడతాయి. ఇదే కోర్సు మనం బయట నేర్చుకోవాలంటే సో దగ్గర ఇంచుమించు 1,00,000 నుండి 1,50,000 వరకు అవుతుంది. అదే వీళ్ళు ఉచితంగా ఇవ్వడం వల్ల దాని గురించి ఇందులో ఎక్కువ కంటెంట్ ఉంది. సో దానివల్ల మాకు ఏంటంటే
మనం ఎక్కువ నేర్చుకుంటాము. అలాగే ఏదైనా జాబ్లో మనకు కావాలన్నప్పుడు జాబ్ చేసినప్పుడు రెజ్యూమ్లో యాడ్ చేసుకోవడానికి వెయిటేజ్ బాగుంటుంది. సో ఇది అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి సో మనని బాగా ఎక్కువ ఫోకస్ చేసి మన అంటే క్లిక్ అయ్యేలా టాప్ స్టూడెంట్స్లో మనం ఉంటాము. సో దీనివల్ల మాకు ఎగ్జాక్ట్గా చేయాలంటే సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టు లర్న్ మోర్ థింగ్స్. థ్యాంక్ యూ ఏపీపీసీ అండ్ తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్. హాయ్ అందరికీ, నా పేరు ప్రహరి. నేను డిగ్రీ చదువుతున్నాను. మా నాన్నగారికి లేబర్ కార్డు ఉండడం వల్ల నేను ఫ్రీగా కోర్స్ నేర్చుకోగలుగుతున్నాను. నేను నేర్చుకున్న కోర్స్ ఏఐ డేటా సైంటిస్ట్. అది బయట నేర్చుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. లేబర్ కార్డు వల్ల నేను ఉచితంగా నేర్చుకుంటున్నాను. ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో 1 డే వర్క్షాప్ నిర్వహించారు. అందులో కెరీర్ గైడెన్స్ అండ్ రెజ్యూమ్ మేకింగ్ నేర్పించారు. సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఏపీపీసీ అండ్ లేబర్ డిపార్ట్మెంట్.